సో హస్క్వర్నా అనేది ఒక బ్రాండ్ అనమాట. సో సపరేట్గా కేటీఎంతో టైఅప్ అయిన బ్రాండ్ ఇది. సో హస్క్వర్నాలో మీకు 2 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటుంది, విట్పిలిన్ ఇంకా స్వాట్ పిలిన్ ఉంటుంది. విట్పిలిన్ అనేది మీకు ఆర్సీ టైప్ హ్యాండిల్ వస్తుంది, స్వాట్ పిలిన్ అనేది మన డ్యూక్ టైప్లో హ్యాండిల్ వస్తుంది. సో హస్క్వర్నాలో విట్పిలిన్ అనేది మీకు కేఫ్ రేసర్ అనమాట, కేఫ్ రేసర్. సో స్వాట్ పిలిన్ వచ్చేసి మీకు స్క్రాంబ్లర్ టైప్ అనమాట. స్క్రాంబ్లర్ టైప్ అంటే మీరు ఆఫ్ రోడింగ్ చేసుకోవచ్చు వెహికల్ మీద. సో విట్పిలిన్ వచ్చేసి ఓన్లీ ఫర్ ట్రాక్స్ అండ్ క్యాజువల్ యూజెస్. సో ఇది వచ్చేసి మీకు లీన్ అవ్వాల్సి వస్తుంది. ఈ పొజిషన్లో మొత్తం విట్పిలిన్ అనేది లీన్ అయ్యి వెహికల్ నడపాల్సి వస్తుంది. స్క్రాంబ్లర్ అంటే మీకు స్ట్రైట్ పొజిషన్లో కూర్చొని నడపాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మీకు అప్పర్ బాడీ మొత్తం ఫైబర్ వస్తుంది, లోపల ట్యాంక్ ఒకటి అయితే 9.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. ఇది వచ్చేసి కాపర్ ట్యాంక్ ఉంటుంది అనమాట. సేమ్ మోనో సస్పెన్షన్, సేమ్ రేడియంట్ ట్యూబ్ టైర్స్. డిస్ప్లేలో మీకు సేమ్ 250 డ్యూక్ కంపేర్ చేసుకుంటే దీనికి కూడా సేమ్ ఆప్షన్ ఉంటుంది, సూపర్ మోటో మోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి 250cc అనమాట. సో టాప్ క్రూజింగ్ స్పీడ్ అయితే దీని మీద 160 దాకా అచీవ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా విషయానికి వస్తే దీంట్లో టైం ట్రిప్ 1, ట్రావెలింగ్, యావరేజ్ టాప్ స్పీడ్ ఏంది, యావరేజ్ స్పీడ్ ఏంది అంతా డిజిటల్ డిస్ప్లేలో మీకు చూపిస్తుంది. హెడ్ లైట్ వచ్చేసి మీకు 2 DRLs అండ్ ద LED హెడ్ ల్యాంప్ వస్తుంది విత్ WP సస్పెన్షన్స్, మెయిన్ WP సస్పెన్షన్స్, DOSC ఇంజన్. ఇంకా సేమ్ కేటీఎం ఇది ఒక విధంగా సేమే ఉంటుంది మీకు. సో రేడియేటర్ వచ్చేసి మీకు సింగిల్ రేడియేటర్ ఉంటుంది, లిక్విడ్ కూల్డ్ ఇంజన్, DOSC ఇంజన్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు రేడియంట్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి మీకు విత్ LED ఇండికేటర్స్.
Good afternoon to everyone. My name is Sudhir. I am from KTM, Kukatpalli. So I am the executive of here. So I want to explain you about 125cc. సో మీకు 125cc గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 125 అనేది ప్యూర్ నేకెడ్ బైక్. మీకు 125 కేటీఎంలో 125cc నుంచి మీకు 390cc దాకా అవైలబుల్లో ఉంటుంది. సో 125 వచ్చేసి మీకు 9.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో ఉంటుంది. డివోఎస్సి ఇంజన్, ఇంకా మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజన్ వస్తుంటుంది. ప్లస్ మీకు 150/60 రేడియంట్ టైర్ వస్తుంది, ట్యూబ్లెస్ టైర్ మీకు. అండ్ ద పికప్ అండ్ ద మైలేజ్ ఈజ్ వెరీ గుడ్. 125cc వస్తే పికప్ ఇంకా మైలేజ్ చాలా బాగుంటుంది. ఇంకా దీని మైలేజ్ విషయానికి వస్తే మీకు 45 to 50 దాకా ఇస్తుంది. మీకు ఆన్ రోడ్లో అయితే మీకు 45 మైలేజ్ ఇస్తుంది. సో హైవే కనుక ఇప్పుడు మీరు క్రూజింగ్ స్పీడ్లో ఒక 100లో ఉన్నారంటే మీకు ఒక 50 దాకా మైలేజ్ అయితే ఇస్తుంది. సో దిస్ ఈజ్ 125. అండ్ మీకు హెడ్ లైట్ వచ్చేసి హాలోజిన్ ఉంటుంది, ప్లస్ డిజిటల్ మీటర్ ఉంటుంది మీకు, ప్లస్ డిఆర్ఎల్స్ ఉంటుంది మనకి. సో దిస్ ఈజ్ 125cc. అండ్ కమింగ్ టు 200cc. సో 200cc విషయానికి వస్తే మాత్రం 125ccతోని కంపేర్ చేస్తే 200 కొంచెం టార్క్ బిహెచ్పి ఎక్కువనే ఉంటుంది. సో ఇది వచ్చేసి 13.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సేమ్ ఇంజన్, డివోఎస్సి ఇంజన్, మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజన్ వస్తుంది. 150/60 టైర్ సేమ్ ఉంటుంది మీకు, మొత్తం డిజైన్ బట్టి సేమ్ ఉంటుంది. ప్లస్ ట్యాంక్ కెపాసిటీ ఒక డిఫరెన్స్ వస్తుంది మీకు, అంతే. దీనికి కూడా వచ్చేసి మీకు హాలోజిన్ హెడ్ లైట్ ఉంటుంది. అండ్ సేమ్ డిఆర్ఎల్స్ వస్తుంది. సో కంపేరింగ్ టు 125 అండ్ 250 ప్రైస్ డిఫరెన్స్ మీకు అంత కనబడదు. సో 125 వచ్చేసి మీకు 1,95,000 ఉంటుంది. 200 వచ్చేసి మీకు 2,15,000 ఉంటుంది. సో ఇది వచ్చేసి 250cc అనమాట, కేటీఎంలో డ్యూక్ నేకెడ్ 250. ఇందులో వచ్చేసి మీకు 125 ఇంకా 200తో కంపేర్ చేసుకుంటే ఇందులో మీకు ఎల్ఈడి హెడ్ లైట్స్ వస్తుంటాయి. ఎల్ఈడి హెడ్ లైట్స్ అండ్ డిఆర్ఎల్స్, ఇంకా డిజిటల్ డిస్ప్లే వస్తుంది. సేమ్ 200 ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మీకు, 13.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సో డిస్ప్లేకి వచ్చేసి మాట్లాడితే మనం ఇందులో మీకు డిజిటల్ డిస్ప్లే అనమాట, అంటే సూపర్ మోటో మోడ్ ఆప్షన్ ఉంటుంది మీకు. 200తో కంపేర్ చేసుకుంటే ఇది హై స్పీడ్ వెహికల్ అనమాట. యాక్చువల్గా 250 అనేది హై స్పీడ్ వెహికల్. సూపర్ మోటో ఆన్ చేసుకున్నప్పుడు మీకు ఏబిఎస్ అనేది వర్కౌట్లో ఉండదు, కాబట్టి మీకు ఆన్ రోడ్లో నడిపించుకుంటేనే బెటర్ ఉంటుంది ఈ వెహికల్ అనేది. సో యాక్సిలరేటర్ విషయానికి వస్తే రైడ్ బై వైర్ ఉంటుంది మీకు. సో సేమ్ సీట్ హైట్, సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్, సేమ్ ట్యాంక్ కెపాసిటీ మీకు. సో మైలేజ్ విషయానికి వస్తే ఇది 25 to 28 దాకా మైలేజ్ ఇస్తుంది. 30 హైవేలో వెళ్తే మీకు 30 దాకా మైలేజ్ ఇస్తుంది. సేమ్ రేడియంట్ ట్యూబ్లెస్ టైర్స్, మోనోషాక్ సస్పెన్షన్, డివోఎస్సి ఇంజన్, ఎయిర్ కూల్డ్ రేడియేటర్స్. సో దిస్ ఈస్ 250. సో 250 తర్వాత మనకి విషయానికి వస్తే 390 ఉంటుంది. 390 కూడా మీకు సేమ్ ట్యాంక్ కెపాసిటీతో ఉంటుంది, 13.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. సో డిస్ప్లే విషయానికి వస్తే సూపర్ డిజిటల్ డిస్ప్లే అనమాట. ఇది టీఎఫ్టీ డిస్ప్లే వస్తుంది మనకి. టీఎఫ్టీ డిస్ప్లే అంటే మీకు అందులో బ్లూటూత్ కనెక్షన్, పేరింగ్, మ్యూజిక్ మెథడ్, ఇంకా మీకు కాలింగ్స్ అనేటివి అందులో అవైలబుల్ ఉంటాయి. జీపీఎస్ మోడ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సేమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ విత్ డిఆర్ఎల్స్ అండ్ 390cc ఇంజన్, సూపర్ పవర్ ఇంజన్ అనమాట ఇది. సేమ్ మోనోషాక్ ట్యూబ్లెస్ రేడియంట్ టైర్స్ ఉంటాయి మీకు. సేమ్ సీట్ హైట్, సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది మీకు. డివోఎస్సి ఇంజన్. అండ్ ట్యాంక్ కెపాసిటీ దీన్ని 13.5 లీటర్స్ ఉంటుంది. ట్యాంక్ కెపాసిటీ అంటే మీకు మైలేజ్ వచ్చేసి మీకు ఇది ఈజీగా 22-25 దాకా ఇస్తుంది మైలేజ్ ఇది మీకు. సో దిస్ ఈస్ 390. సో ఇది వచ్చేసి RC 200 అనమాట. సో డ్యూక్ 200కి కంపేర్ చేసుకుంటే ఇది కంప్లీట్ ట్రాక్స్ కోసం రేస్ కాంపిటీషన్ అనమాట. ట్రాక్స్ కోసం రెడీ అయిన వెహికల్స్ ఇవి. సో ఇది వచ్చేసి మీకు RC అన్ని సిరీస్లో మీకు వచ్చేసి 9.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ట్యూబ్లెస్ రేడియంట్ టైర్స్ ఉంటాయి మీకు. ఇంకా డిస్ప్లే వచ్చేసి మీకు సేమ్ 200 డిస్ప్లే ఉంటుంది. అండ్ సీట్ హైట్, గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ సేమ్. అండ్ మీకు వచ్చేసి ఇది సూపర్ స్పోర్ట్స్ మోడల్. మీరు కూర్చుంటే కనుక ఇది సేమ్ మీరు స్పోర్ట్స్ బైక్ మొత్తం లీన్ అవ్వాల్సి వస్తుంది వెహికల్ మీదకి.
So comparing to 200 is the naked one, this is the sports one. ఆర్సీలో వచ్చేసి మీకైతే హాలోజిన్ హెడ్లైట్ ఉంటుంది, ఒకటి హాలోజిన్ హెడ్లైట్, ఇంకోటి పాస్ లైట్ ఉంటుంది. సో ఫ్యూచర్లో వచ్చేసి అయితే మనకి ఆర్సీ మోడల్స్ అనేటివి చేంజెస్ అయ్యే చేంజెస్ అవుతున్నాయి ఆల్రెడీ. 2022 మోడల్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు, మోడల్ డిజైన్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా మోడల్ డిఫరెన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ RC390 కంపేరింగ్ టు RC200. RC390 కూడా సేమ్ స్పోర్ట్స్ మోడలే ఉంటుంది మీకు, సేమ్ ట్యాంక్ కెపాసిటీ 9.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ విత్ DRLs అండ్ హాలోజిన్ హెడ్లైట్. WP సస్పెన్షన్స్ వస్తున్నాయి దీనికి. సో 125cc నుంచి మనకి 390, 790, 1290 దాకా అన్ని WP సస్పెన్షన్సే ఉంటాయి మనకి. సో ఇది వచ్చేసి హై పవర్ వెహికల్ అనమాట. 390 అనేది చాలా హై పవర్ స్పీడ్ వెహికల్ అనమాట ఇది. సో RC390 కూడా ఫ్యూచర్లో మనకి డిజైన్ ఇంకా గ్రాఫిక్స్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చిన మోడల్ అప్పుడు కంపేర్ చేసుకున్న మోడల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ RC390. సో దిస్ ఈజ్ అడ్వెంచర్ 390 అనమాట. అడ్వెంచర్ 390 అనే వెహికల్ మీకు ప్యూర్లీ అడ్వెంచర్ పర్సన్స్ కోసం రెడీ అయిన వెహికల్ ఇది. సో డిస్ప్లేకి వచ్చేసి అయితే మీకు సేమ్ TFT డిస్ప్లే ఉంటుంది. TFT డిస్ప్లేలో మీకు రూట్ మ్యాప్, GPS మౌంట్, బ్లూటూత్ పేరింగ్, మొబైల్ పేరింగ్, కాల్స్, మ్యూజిక్ అన్నీ మీకు డిస్ప్లేలో వస్తుంది. ప్లస్ మీకు 12 volts ఛార్జింగ్ ప్లగ్ పాయింట్ ఉంటుంది మీకు. అండ్ మీకు సెట్టింగ్స్ ఇక్కడ ఉంటుంది, సెట్టింగ్స్ ఏది కావాలన్నా మీకు డిస్ప్లేలో సెట్టింగ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సేమ్ మన మొబైల్ టైప్లో సెట్టింగ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 14.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మీకు. అండ్ హ్యాండ్ గార్డ్స్ వస్తుంటుంది మీకు. 390కి అనేది స్పెషల్గా హ్యాండ్ గార్డ్స్ ఇస్తారు మీకు. అండ్ DOHC ఇంజన్, సేమ్ ఇంజన్ ఉంటుంది మీకు. సో KTMలో వచ్చేసి మీకు అన్ని ఇంజన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. దీనికి వచ్చేసి రేడియేటర్ మీకు డ్యూయల్ రేడియేటర్ ఫ్యాన్ ఉంటుంది. డ్యూయల్ రేడియేటర్ ఫ్యాన్ అంటే ఎప్పుడైనా వెహికల్ హీట్ అయినప్పుడు మీకు ఫ్యాన్ అనేది ఇన్స్టెంట్గా హీట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా టైర్స్ వచ్చేసి రేడియన్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి మీకు. ఎగ్జాస్ట్ వస్తుంది మీకు. 390కి వచ్చేసి ఎగ్జాస్ట్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, మీకు ఆఫ్ రోడింగ్ ఉంటుంది. హెడ్లైట్కి వచ్చేస్తే మీకు LED హెడ్ ల్యాంప్ ఉంటుంది, ప్లస్ DRLs ఉంటుంది. DRLs అనేది మీకు మెయిన్గా యూజ్ ఏంటంటే ఒకవేళ మీకు నైట్ వేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా అని, షేడ్స్ తక్కువ ఎక్కువ అని నైట్ టైంలో ఎవరికి కనిపించదు కాబట్టి DRLs అనేది అప్లై చేస్తుంటారు మీకు. హెడ్లైట్ అనేది మీకు LED ఉంటుంది మీకు. LED అంటే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, త్రీ ఆప్షన్స్ ఉంటుంది హెడ్లైట్కి. లో బీమ్, హై బీమ్, పాస్ లైట్, 3 ఆప్షన్స్ అనేది మీకు ఇక్కడనే ఉంటుంది. సో ఇది వచ్చేసి క్విక్ షిఫ్టర్ అనమాట. యాక్సిలరేటర్ అనేది మీకు రైడ్ బై వైర్ ఉండదు.
రైడ్ బై పవర్ ఉంటుంది. పవర్ అంటే మీకు వైరింగ్ ఉండదు, యాక్సిలరేటర్కి వైరింగ్ ఉండదు. జస్ట్ మీరు యాక్సిలరేటర్ ఇస్తే పవర్ అనేది వైరింగ్తో సప్లై అయ్యి మీకు ఇంజన్కి సప్లై చేస్తుంది. సో మీకు 390 అనేది హై స్పీడ్ వెహికల్ కాబట్టి ఆ వైరింగ్ ఉండదు మీకు యాక్చువల్గా. సో నా పేరు సుధీర్, నేను కుకట్పల్లి కేటీఎంలో వర్క్ చేస్తాను. సో మీకు ఎలాంటి వెహికల్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కుక్కట్పల్లి వై జంక్షన్ ముసాపేట్కి వచ్చేసి మీరు కనుక్కుంటే మీకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి మీకు. సో ఎలాంటి స్కీమ్ కావాలన్నా మీకు లో డౌన్ పేమెంట్ స్కీమ్ అన్నా కానీ మా ఫైనాన్షియర్స్ మీకు సపోర్టింగ్గా మాట్లాడతారు, సపోర్ట్ చేస్తారు. మీకు ఎప్పుడైనా ఎంత దూరం నుంచి వచ్చినా కానీ మీకు ఇక్కడ సపోర్ట్ చేస్తాము. సో వెహికల్ ఇచ్చే పంపిస్తాము అని మా కేటీఎం కుకట్పల్లి నుంచి మేము చెప్తున్నాము. సో మా నెంబర్ వచ్చేసి 7337066996. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎలాంటి సహాయం కావాలన్నా మాకు కాల్ చేయండి, మేము మీకు ఎప్పుడైనా హెల్ప్ఫుల్గా ఉంటాము. సో ఇంకా బెస్ట్ డిస్కౌంట్స్తోని మేము మీకు హ్యాపీగా డెలివరీ ఇచ్చి పంపిస్తాము. సో థ్యాంక్ యూ.